ప్రజాతంత్ర మహత్తర ప్రస్థానం. 10 గొంతుకలు వినిపించినప్పుడు 11వ గొంతుక మరో గొంతుక ఎత్తడం సులభమే. కాని మొదటి గొంతుక ఎత్తడమే కష్టం. అదొక సాహస కార్యం. అది చారిత్రాత్మక ఘటన, మహత్తర సంఘటన. 1998లో తెలంగాణ పత్రికా రంగంలో ప్రజాతంత్ర అవతరణ ఒక అపూర్వ మహత్తర సాహస కార్యం. తెలంగాణ ప్రాంతంలో అంతకు ముందు 100 సంవత్సరాలలో పలు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఉద్యమాల వివిధ దశలలో పత్రికలు వెలువడలేదని కాదు, అవి గణనీయ పాత్ర నిర్వహించలేదని కాదు. అయితే తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వానికి తీవ్ర ప్రమాదం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఇంకేం తెలంగాణ, ఇంకెక్కడి తెలంగాణ అన్న నిరాశ నిస్పృహలతో తెలంగాణ ప్రాంతంలో గాఢాంధకారం అలుముకున్న గడ్డు రోజుల్లో తెలంగాణ ప్రజల గుండెలలో అణిగి ఉన్న ప్రగాఢ ఆకాంక్షలకు ప్రతిధ్వనిగా ప్రజాతంత్ర గొంతుక విప్పడం, ప్రజాతంత్ర సమరకాహళి వినిపించడం చారిత్రాత్మక విశేషం. పరిపాలకుల పాదాల కింద, ఆంధ్ర దోపిడీదారుల నయా దొరతనం కింద ఊపిరాడక, మాటరాక నలిగిపోతున్న తెలంగాణ కోసం, తెలంగాణ హక్కుల, ప్రయోజనాల పరిరక్షణ కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం ప్రభవించిన ఉద్యమ పత్రిక ప్రజాతంత్ర. అన్యాయాలకు, అక్రమాలకు, అధర్మాలకు ఎడతెగకుండా గురి అవుతున్న తెలంగాణలో ధర్మ సంస్థాపనార్థం అవతరించి అవరోధాలను లెక్కచేయకుండా నిర్భయంగా కంకణధారణ చేసిన పత్రిక ఇది. నిశ్చయంగా ఆనాటి నికృష్ట పరిస్థితిలో నిరంకుశత్వాన్ని ఎదుర్కొన్న మొదటి గొంతుక ప్రజాతంత్రదే. ఇది కాంట్రాక్టర్ల, కోటీశ్వరుల, బడా వర్తకుల, బ్రోకర్ల ప్రయోజనాల కోసం పుట్టిన విషపుత్రిక కాదు. ఎవరు తప్పు చేసినా ఇది తప్పు అని చెప్పగలిగిన పత్రిక రావాలంటే క్రౌడ్ ఫండింగ్. ఇది అక్షరాల ప్రజాస్వామ్యం బావుటా ఎత్తి పల్లవించిన ప్రజాతంత్ర పత్రిక. 3-4 యువకుల సాహసానికి, పోరాట పటిమకు, 1-2 పెద్దల విజ్ఞతకు ప్రతీకగా నాడు ప్రజాతంత్ర పుట్టి పెరిగింది. పుట్టగానే పరిమళించింది. తెలంగాణ ప్రజల భుజాన్ని తట్టిలేపింది. తెలంగాణ అస్తిత్వ, వ్యక్తిత్వ భావజ్వాలలను రగుల్కొల్పడానికి ప్రజాతంత్ర ఒక సమిధగా దోహదపడింది. ప్రజాతంత్ర లాంటి పత్రిక వాయిస్తో మొదలు పెడితే కేసీఆర్ రూపంలో అది ఢిల్లీకి పోయి, సీడీల రూపంలో దేశమంతా పోయి, కాకతీయ యూనివర్సిటీ విద్యావంతులు, ప్రొఫెసర్లు బియ్యాల జనార్దనరావు, జయశంకర్ సార్, ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, కూరపాటి వెంకటనారాయణ, పాపిరెడ్డి, ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, విద్యాసాగర్, ప్రొఫెసర్ మురళీ మనోహర్, రామ్ రెడ్డి, సీతారామరావు లాంటి మేధావులెందరో ప్రజాతంత్రకు బాసటగా నిలిచారు. ఇంకెక్కడి తెలంగాణ అన్న నిర్లిప్తత, నిస్పృహలను దూరం చేసి అదిగో తెలంగాణ అన్న ఆశాభావాన్ని రేకెత్తించిన తొలి పత్రిక ప్రజాతంత్ర. తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ పోరాటానికి, సంకుల సమరానికి, కురుక్షేత్రాన్ని సిద్ధం చేయడంలో అగ్రగణ్య పాత్ర వహించింది ప్రజాతంత్ర పత్రికే. తెలంగాణ పేరు ఉచ్చరించడానికి తెలంగాణవాదులు సైతం భయపడుతున్నా, సంకోచిస్తున్నా, బిడియపడుతున్న రోజులలో తెలంగాణ ప్రజల గుండెలలో తెలంగాణ రాష్ట్రవాదాన్ని, తెలంగాణ నాదవేదాన్ని ధ్వనింపజేసింది ప్రజాతంత్ర. సంకోచం ఎంతమాత్రం లేకుండా, భయ సందేహాలకు లవలేశం తావివ్వకుండా, సూటిగా, స్పష్టంగా ప్రజాతంత్ర తెలంగాణ వాదానికి అండగా నిలువడం కొందరికి ఆశ్చర్యం కలిగించింది. ప్రజాతంత్ర లాంటి పత్రిక వాయిస్తో మొదలు పెడితే కేసీఆర్ రూపంలో అది ఢిల్లీకి పోయి, సీడీల రూపంలో దేశమంతా పోయి, రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తేల్చుకొని రమ్మన్న తెలంగాణ బ్యానర్ కథనంతో ప్రారంభ సంచికను ఆవిష్కరింపజేసింది. ఇంకేంది ఈ తెలంగాణ పిచ్చి అని కొందరు అవహేళన చేశారు. తెలంగాణ వచ్చేది కాదు, పోయేది కాదు అని కొందరు చేసిన ఎగతాళిని
ప్రజాతంత్ర ఖాతరు చేయలేదు. ఎవరేమన్నా, ఎవరి అభిప్రాయాలు రంగులు ఏ విధంగా మారినా ప్రజాతంత్ర మాత్రం తెలంగాణ రాష్ట్ర నినాదము ఉద్యమం పట్ల, తెలంగాణ వ్యక్తిత్వం పట్ల ఒకే వైఖరిని ప్రదర్శించింది. ప్రజాకవి కాళోజీకి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే సముచిత స్మృతి చిహ్నమని ప్రజాతంత్ర సంపాదకీయం రాసింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మొదటి రోజు నుంచే అండగా నిలిచిన ప్రజాతంత్ర చివరిదాకా రాజీలేని పోరాటం కొనసాగించింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అన్ని దశలలో, అన్ని పోరాటాలలో, క్లిష్ట సమయాలన్నింటిలో ప్రజాతంత్ర తెలంగాణ ప్రజలు ఉద్యమకారుల పక్షాన నిటారుగా నిలిచి నిర్భీతితో తన గొంతు వినిపించింది. కేవలం ఉద్యమానికే పరిమితం కాకుండా తెలంగాణ ప్రజల దైనందిన జీవన సమస్యల మీద కూడా ప్రజాతంత్ర తన దృష్టిని ప్రసరించింది. పత్తి రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతులు, విత్తనాలు, సేద్యపు నీరు, ఎరువులు, పంట రుణాలు, పంటల మార్కెటింగ్, గిడ్డంగుల సదుపాయం తదితర సమస్యలతో పడుతున్న ఇక్కట్లు, వివిధ వర్గాల ఇబ్బందులు, సమస్యలు, సామాన్యుల జీవితాలను కృంగదీస్తున్న నిత్య జీవితావసర వస్తువుల ధరల పెరుగుదల, అవినీతి, లంచగొండితనం, దిగజారుతున్న నైతిక విలువలు ప్రజాతంత్ర పేజీలలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు, తెలంగాణ అస్తిత్వానికి ఆంధ్ర మీడియా వల్ల తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని మొట్టమొదట హెచ్చరించింది ప్రజాతంత్ర. ప్రజాతంత్ర చేసిన ఈ హెచ్చరిక అక్షర సత్యమైంది. ఉద్యమ సమయంలో ప్రతిరోజు విషం చిమ్మింది ఆంధ్ర మీడియా. ప్రజాతంత్ర వారపత్రిక మొదటి సంచిక 1998 సంవత్సరం మొదటి పేజీలో గజ్జెకట్టిన గద్దర్ నృత్య భంగిమ ఫోటోను చూడగానే ఇది వామపక్ష తీవ్రవాద పత్రిక అని కొందరు అనుమానించారు. కాని గాంధీ శకం సీరియల్ను 500 వారాలు నిరంతరంగా దిన వార సంచికలలో ప్రచురించింది ప్రజాతంత్ర పత్రికే. బహుశా ఇంకే సమకాలీన తెలుగు పత్రికలలో గాంధీ జీవితం, ఉద్యమాలకు ఇంతటి ప్రాధాన్యం లభించలేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రథమ స్థానం ఇచ్చి ఆశయానికి అంకితమైన ప్రజాతంత్ర నిజానికి ఒక సమగ్ర పత్రిక. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సామాజిక పరిణామాలపై, పరిస్థితులపై కూలంకష పరిశీలన, విశ్లేషణ రచనలను ప్రజాతంత్ర ప్రచురించింది. తెలుగు, ఉర్దూ భాషల పరస్పర ప్రభావంపై, హైదరాబాద్ నగరంపై ప్రచురితమైన అమూల్య వ్యాసాలు ప్రజాతంత్రలో ప్రత్యేక విశిష్ట ఆకర్షణ. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, రచయితలు, కవులు, పౌరహక్కుల పరిరక్షణ ఉద్యమకారులు ప్రజాతంత్ర పత్రికా కుటుంబంలో భాగస్వాములైనారు. 250 పక్షాలు, 10 సంవత్సరాలుగా కొనసాగిన మానవ హక్కుల ఉద్యమ నాయకులు కె. బాలగోపాల్ నిగాహ్ శీర్షికలో రాసిన వ్యాసాలు 2 పుస్తకాలుగా ముద్రించబడ్డాయి. 100 వారాలు ఎన్. వేణుగోపాల్ అక్షరీకరించిన పౌరహక్కుల న్యాయవాది కన్నబీరన్ అనుభవాలు 24 గంటలు ఈనాటికి ఒక సంచలనం. సీనియర్ పాత్రికేయులు జి. కృష్ణ విలేఖరిలోకం, కె. శ్రీనివాస్ కొత్త వంతెన, మల్లేపల్లి వార్తాయాత్ర, డాక్టర్ ఆవంస సోమసుందర్ యాలకులు లవంగాలు, పొత్తూరి వెంకటేశ్వరరావు కాసులయ్య సుద్దులు, దేవులపల్లి అమర్ డేట్ లైన్ శీర్షికలు పాఠకులను, సాహిత్య అభిమానులను ఆకట్టుకున్నాయి. సామాజిక స్పృహగల సృజనాత్మక సాహిత్యానికి, విజ్ఞానాత్మక రచనలకు ప్రజాతంత్రలో ప్రముఖ స్థానం లభించింది. ప్రజాతంత్ర వివిధ చారిత్రాత్మక సందర్భాలలో విశేష రచనలతో ప్రచురించిన ప్రత్యేక సంచికల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. తెలుగు పత్రికారంగంలో, ముఖ్యంగా తెలంగాణ పత్రికారంగంలో వినూత్న, ఉన్నత ప్రమాణాలు, విలువల కోసం ప్రజాతంత్ర నిర్విరామంగా పరిశ్రమించింది. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర సాధనలోనూ మా బాధ్యత నిర్వహించాం. రాష్ట్ర అవతరణ తరువాత కూడా సీమాంధ్ర పెట్టుబడిదారుల, దళారుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాల్సిన సమయమిది. సీమాంధ్ర పెట్టుబడిదారుల గుప్పిట్లో ఉన్న మీడియా
తమ వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తుంది కాని బక్కచిక్కిన తెలంగాణకు అండగా నిలబడదు. సామాన్యుని గొంతు వినిపించదు. ప్రజల ప్రాధాన్యతలు కనుమరుగయ్యాయి. వ్యాపారులు, రాజకీయ పార్టీల కనుసన్నల్లో నడుస్తుంది ఈరోజు మీడియా. మీడియాలో విలువలు ఏ స్థాయికి దిగజారాయో మనం గమనించవచ్చు. అందుకే తేల్చుకొని రమ్మన్న తెలంగాణతో ప్రారంభమైన మా ప్రస్థానం తేల్చేసిన కాంగ్రెస్తో ముగిసిందని భ్రమించడం లేదు. విజయం కోసం చేసే యుద్ధం కంటే విలువల కోసం చేసే పోరాటం గొప్పదని బలంగా విశ్వసించే ప్రజాతంత్ర మీడియా ప్రపంచంలో ఎవరికీ పోటీ కాదు. మాకు ఎవరూ పోటీ లేరు. ఆది నుంచి కూడా ప్రజాతంత్ర అనేది ప్రజాస్వామిక విలువలకు ఒక వేదికగా నిలిచింది. అనేక సమస్యల మీద సమాచారం అందించడమే కాక లోతైన విశ్లేషణతో కూడినటువంటి వ్యాసాలను కూడా ప్రజాతంత్ర అప్పటికీ ఇప్పటికీ ప్రచురిస్తూనే ఉన్నది. ఇది తెలంగాణ ఉద్యమం బలపడిన తర్వాత తెలంగాణ ప్రజల గొంతుకగా పెంపొందింది. ఇవాళ ప్రజాతంత్ర అంటేనే అనేక సందర్భాల్లో మిగతా పత్రికలు రాయటానికి సాహసించినటువంటి సందర్భాల్లో కూడా ప్రజాతంత్ర ఆయా విషయాలపైన వార్తలను వేసింది, వ్యాసాలను కూడా ప్రచురించింది. అట్లా ఎప్పటికప్పుడు ప్రజలు తమ సమస్యలను వెలువరించడానికి ఇది ఒక వేదిక, ప్రజల గొంతుకగా నిలిచినటువంటి పత్రిక ఇది. అట్లాంటి పత్రిక ఇవాళ మనమందరం కూడా నిలబడి దాన్ని ఇంకా పరిపుష్టి చేసి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా తెలంగాణలో ఆంధ్ర పెట్టుబడితో నడిచేటువంటి పత్రికలే చాలా బలంగా ఉన్నాయి. తెలంగాణ వెనుకటికి మనకి ఇక్కడ గోల్కొండ పత్రిక వచ్చేది. ఆ తర్వాత కాలంలో మరి నమస్తే తెలంగాణ ఒకటే ఏర్పడింది. ఇవాళ మరిన్ని తెలంగాణ పత్రికలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క పాత్రను పరిపూర్తి చేయగలిగేటువంటి శక్తి ప్రజాతంత్రకు మాత్రమే ఉంది. అందుకని మనమందరం కలిసి ప్రజాతంత్రను అన్ని రకాలుగా ఆదుకోవాలి. దానికి వ్యాసాలను పంపించాలి, మంచి సమాచారం మీ దగ్గర ఏదున్నా అది ప్రజాతంత్రకు అందించాలి. అదేవిధంగా ఆర్థికంగా దానికి మరింత పరిపుష్టత చేకూర్చడానికి ప్రయత్నించాలి. ఆ బాధ్యత మనమందరం స్వీకరించి ప్రజాతంత్రాన్ని కాపాడుకుందాం. మన గొంతుకను వినిపించే ఈ ఏకైక వేదికను రక్షించుకుందాం. దురహంకారపూరిత దుష్ట పాలన కింద నలుగుతూ ఇంకెక్కడి తెలంగాణ అన్న నిరాశావాదంలో కుములుతూ చతికిలబడ్డ తెలంగాణ ప్రజల గుండెలలో తెలంగాణ దీపం ఆరిపోలేదు అన్న ఆశను, విశ్వాసాన్ని తిరిగి చిగురింపజేసిన ఘనత ప్రజాతంత్ర పత్రికదే. ఇప్పటికే హైదరాబాద్లో పరిమితమైన వనరులు, యంత్రాలు, ప్లాట్ నెంబర్ 1A ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో సొంత భవనం కలిగి నల్లగొండతో ప్రారంభమైన దినపత్రిక రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో 12 ప్రాంతీయ కార్యాలయాలతో 300 రిపోర్టింగ్ నెట్వర్క్ వ్యవస్థతో క్రమం తప్పకుండా కొనసాగుతున్నది. ప్రజాతంత్ర గ్రామస్థాయి పాఠకునికి కూడా పత్రికనందించాలన్న దృఢ సంకల్పంతో విస్తరించే ప్రణాళిక రూపొందించుకున్నది. బాధ్యతగల సంపూర్ణ స్వతంత్ర మీడియా సంస్థగా ప్రజాతంత్ర విస్తరించడానికి కృతనిశ్చయంతో మీ ముందుకొస్తున్నది. మీ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాం. ఎవరు తప్పు చేసినా ఇది తప్పు అని చెప్పగలిగిన పత్రిక రావాలంటే క్రౌడ్ ఫండింగ్ జరగాలి. ఇకపై ప్రణవ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో వెలువడనున్న ప్రజాతంత్ర నిర్విఘ్నంగా కొనసాగడానికి, ముందుకు సాగడానికి మీ చేయూతను, సంపూర్ణ సహకారాన్ని ఆశిస్తున్నాం.